ఇక దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కౌంటింగ్ నడుస్తా ఉన్నది మధ్యాహ్నం 12 గంటల వరకు కొన్ని ప్లేసుల దగ్గర కూడా 5-6 రౌండ్లు పూర్తి అయినాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర మాత్రానికి చాలా రాష్ట్రాలలో కూడా కొన్ని స్థలాల దగ్గరే ఈవీఎం మిషన్ కూడా మొరాయిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితమైనటువంటి ఫలితాలు 12 గంటల వరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 2-3 అభ్యర్థులు కూడా పూర్తిగా విజయం దిశగా కూడా అడుగులు వేస్తాం మనం చూస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మాత్రానికి కాంగ్రెస్ పార్టీ 8, బీజేపీ పార్టీ 8, బీఆర్ఎస్ పార్టీ 1 లీడింగ్ లో అయితే నడుస్తా ఉన్నది. ఇక అదర్స్ ఎంఐఎం పార్టీ కూడా 1 లీడింగ్ లో నడుస్తా ఉన్నది 12 గంటల వరకు. ఖచ్చితంగా ఇక 289 స్థానాలు ఎన్డీఏ ఉంచే తర్వాత ఇండియా కూటమి 233 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ప్రధానంగా ఎన్డీఏకి అంటే మన బీజేపీకి ఎక్కడ ఉన్నదంటే నార్త్ లో ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు తగ్గిపోతా ఉన్నాయి. షాక్ లో ఉన్నది. అక్కడ మాత్రానికి ఉత్తరప్రదేశ్ లో తక్కువగా వచ్చాయని చాలా తక్కువగా వచ్చాయి. నార్త్ లో మాత్రానికి అనుకున్నటువంటి ఫలితాలు బీజేపీకి రావట్లేదు. ఈ సౌత్ లో మాత్రానికి బీజేపీ ఊహించిన దానికంటే ఎక్కువ వస్తా ఉన్నాయి. ఎక్కువగా ఆంధ్రలో కూడా 7 స్థానాలు బాగానే గెలుచుకుంది. అవును, అక్కడ గెలుచుకున్నది. ఇక్కడ తెలంగాణలో కూడా 8 స్థానాలు వస్తా ఉన్నాయి. కాబట్టి మరి అనుకున్న స్థాయిలో వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే కొద్దిగా తారుమారు అవుతారు. నార్త్ లో సౌత్ లో చూసుకున్నట్టయితే ప్రధానంగా బీహారు, జార్ఖండ్, ఒడిస్సా ఈ 3 రాష్ట్రాలలో కూడా బీజేపీకి మంచిగా ప్లస్ పాయింట్ గా వెళ్తా ఉన్నది. ఇక మనం ప్రధానంగా చూసుకున్నట్టు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ ఉండేది కాదంతా, కానీ ఇప్పుడు బీజేపీ కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకు పోతున్నది. ఇక తమిళసై ఇక్కడ గవర్నర్ గా చేసినటువంటి తమిళసై తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గా చేసి ఆమె రాజీనామా చేసి ఆడికి వెళ్ళిపోయి చెన్నై సెంట్రల్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి వెనకంజలో ఉన్నది. రాహుల్ గాంధీ గారు మాత్రానికి భారీ ఆధిక్యంతో మరి రాయబేరిలో ముందుకెళ్తా ఉన్నారు. 21 సీట్లుంటే అక్కడ జనసేన పార్టీ 19 స్థానాలలో అయితే ముందుకు పోతా ఉన్నది. ఖచ్చితంగా ఇప్పుడు 12 గంటల వరకు అయితే ఇలాంటి ఫలితాలు ఎట్లా ఉన్నాయి. ఏపీకి మనం చూసుకున్నట్టయితే రాజానగర్ నియోజకవర్గం 6వ రౌండ్ జనసేన పార్టీకి 43,000 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 32,000 ఓట్లు వచ్చాయి. నెక్స్ట్ మీకు విషయం బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. పులివెందులో జగన్ మీద టీడీపీ అభ్యర్థి ఎవరైతే టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఉన్నారో అతనికి 4,000 ఓట్ల మెజార్టీతో ఉన్నాడంట. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నాడు కదా, కానీ జగన్మోహన్ రెడ్డి మీద అతను 4,000 ఓట్లు తేడాతో ఉన్నారంటే ఇప్పటివరకు మనకు తెలిసిన సమాచారం. నెక్స్ట్ అమలాపురం అసెంబ్లీ 5వ రౌండ్ ముగిసేసరికి సుమారు 17,000 ఓట్లు వచ్చాయంటే. పీ గన్నవరం 4వ రౌండ్ జనసేన 22,282 జనసేన పార్టీ అసలు ఏ రకంగా దూసుకుపోతుంది అసలు ఎవరు ఊహించారు. గతంలో చూసుకున్నాం గాజువాక, భీమవరం అని చూసుకున్నాం. జనసేనకి కనీసం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట్ల ఓడిపోయినా కూడా ఇప్పుడు 1 స్థానం గెలుచుకుంది రాజోల్లో. రాజోల స్థానం కూడా తర్వాత వాళ్ళు లాగేసుకున్నారు. కానీ జనాలు పాపం పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఎవరు ఆపేది అన్నట్టు మరి అక్కడ పవన్ కళ్యాణ్ అయితే ముందుకు పోతాం. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఒక జన సైనికుల్లో పనిచేసి ఆ ఓటు పవర్ వరకు తీసుకెళ్లారు అభిమానాన్ని. అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ శ్రమ ఈసారి ఫలించింది. నెక్స్ట్ ఇంకా పిఠాపురం నియోజకవర్గంలో 7వ రౌండ్ పూర్తయ్యేసరికి సుమారు 29,192 ఓట్ల ఆధిక్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇంకా 5-6 రౌండ్లు ఉన్నా కూడా 30,000 మెజార్టీతో ఆయన ఉన్నాడంటే చూసుకోండి. పిఠాపురం ప్రజలు ఏ విధంగా బ్రహ్మనాథం పెట్టారు పవన్ కళ్యాణ్ గారికి. నిజంగా మీరు ఇచ్చిన తీర్పు అనేది నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. నెక్స్ట్ ఇంకో బ్రేకింగ్ న్యూస్ తెలిసింది ఏంటంటే పిఠాపురం 7వ రౌండ్ ఎమ్మెల్యే ఓట్లు సీట్లు 54,000 అంటే టీడీపీ పోటీ చేసిన 144 స్థానాలు ఏవైతే పోటీ చేసిన 129 స్థానాలు టీడీపీ గెలుచుకుందంట. నెక్స్ట్ రాజమండ్రి మొదటి స్థానం డిక్లేర్ చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. బంపర్ మెజార్టీతో గెలిచేశారు. 61,000 ఓట్లతో ఫస్ట్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది కూటమి. నిజంగా అంటే టీడీపీ పార్టీ ఉన్నప్పటి నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ పార్టీలో ముందుగానే ఉన్నారు. నెక్స్ట్ చాలా మంది చూడండి, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా 13 టీడీపీ ఉంటే 5 జనసేన 1 వైసీపీ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ 8, జనసేన 5, వైసీపీ 2. ఉమ్మడి విశాఖపట్నంలో పరిశీలిస్తే టీడీపీ 8, జనసేన 4. ఎటు చూసుకున్నా శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు క్లీన్ స్వీప్ చేసేసింది మొత్తం తెలుగుదేశం పార్టీ. కనీసం 20కి 18 సీట్లు, 16కి 12 సీట్లు, 14కి 13 సీట్లు, మొత్తానికి క్లీన్ స్వీప్ గా బాగా సక్సెస్, భయంకరంగా కూటమి సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పటికే ఇంకా రౌండ్లు ఉన్నాయి, ఇంకా టైం ఉంది. బట్ డిక్లేర్ అక్కడ ఇప్పుడు ఇన్ని రోజులు పనిచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ని నేను క్యాపిటల్ చేస్తా అంటే ఆ వైజాగ్ లో ఉన్నటువంటి ఆ జిల్లాలో కూడా దాదాపుగా ఏం లేదు. అక్కడ కూడా వైసీపీకి గతంలో 11 స్థానాలు, దాదాపుగా 14 స్థానాలు ఏమున్నాయి. ఈసారి 2 మాత్రం అరకోను, ఇంకా నెక్స్ట్ పక్కనే ఉన్నటువంటి ఇంకొక నియోజకవర్గం ఆమదాల వలస. ఈ 2 నియోజకవర్గాలు మాత్రానికి తప్పితే అక్కడ కూడా అంటే వైజాగ్ ప్రజలు కూడా జగన్ ని తిరస్కరించారు. వైసీపీ వాళ్ళు చూసారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఈ ప్రభుత్వం అని చెప్పాను, మేము ప్రజల ప్రభుత్వం మీ బిడ్డ అని క్లీన్ బండకేసి కొట్టి పంపించారు జనాలు అందరూ. మొత్తానికి తెలుగుదేశం గెలుపు దిశగా వెళ్ళిపోతున్నా. నిజంగా అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఎత్తైతే తెలుగుదేశం పార్టీ ఎత్తులో వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఇంకా ఎన్డీఏ కూడా ఆల్మోస్ట్
సెంట్రల్ లో 289 సీట్స్, ఇండియా కూటమి 233, అదర్స్ 21. వీళ్ళు కూడా నువ్వు నేను అన్నట్టుగా పోటీ పడుతున్నారు. దేశంలో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు నిజంగా సముచిత స్థానం కూడా. నెక్స్ట్ కంగనా రనౌత్ ఎక్కడైతే ఆవిడ పోటీ చేస్తున్నారో ఆవిడ కూడా మంచి ముందస్తు స్థానంలో ఉంది. నెక్స్ట్ రాహుల్ గాంధీ కూడా మంచి స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో కూడా చూసుకుంటే కాంగ్రెస్, బీజేపీ వీళ్ళిద్దరు నువ్వు ఏదేమైనా కానీ బీజేపీ అనుకున్న రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ ఉన్నది, ఆడ ఆదిత్య యోగి ఉన్నాడు. యోగి, మోదీ మరి వీళ్ళంతా కూడా ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు మరి అక్కడ రివర్స్ అయింది అనేది నేను అనుకోవడం. ఇక్కడ వీళ్ళు రాముడిని పూజించి, అంటే రాముడికి మొక్కడే బీజేపీ తొక్కడే కొన్ని ఏదో సిద్ధాంతాలు లేపారు అప్పట్లో. బహుశా ఏమైనా పాటించారా, లేదా కొంతమంది ఎవరైతే వ్యతిరేకత ఉన్న వాళ్ళైనా వ్యతిరేకత చూపించారు, లేదా వీళ్ళ అహంకారాన్ని అనగదొక్కాలని దిశగా వాళ్ళు ఏమైనా ఒక నిర్ణయం తీసుకున్నారా, అది కూడా జరుగుతుందో. ఇంకా ఏదేమైనా ఇంకా రిజల్ట్స్ అనేది ఇంకా ఫైనల్ కావలేదు, ఇంకా జస్ట్ రౌండ్స్ జరుగుతున్నాయి. కానీ మొత్తానికి ఏంటంటే కొన్నిసార్లు వెనక్కి వెళ్తున్నారు, ముందుకు వస్తున్నారు, అటు ఇటు అవుతున్నాయి. కానీ ఒక్కటి ఈసారి గెలుపోవటం నిజంగా ఇప్పుడు భారతదేశం ప్రజలు వర్సెస్ బీజేపీ, ఇది మాత్రం దేశం యావత్తు కూడా చర్చనీయాంశంగా ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రానికి దేశవ్యాప్తంగా కూడా. ఎందుకంటే బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ అంటే బీజేపీ, అలానే అక్కడ పూర్తి వ్యతిరేకంగా మరి అక్కడ ఓటర్లు అయితే అక్కడ ప్రజా తీర్పు కూడా ఇచ్చిర్రు. సరే ఏదేమైనా కానీ లీడింగ్ లో బీజేపీ పార్టీ అయితే కొనసాగుతా ఉన్నది. 290 అంటే అటు ఇటుగా ఒక 50 నుంచి 60 సీట్ల తేడాతోటి ఇండియా కూటమికి, తర్వాత ఎన్డీఏకి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా చూస్తున్నాం. ఇక ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే సేమ్ అదే జరుగుతా ఉన్నది. సెంట్రల్ ఏం జరుగుతుందో స్టేట్ కూడా అదే జరుగుతున్నా. అక్కడ కూడా కంటోన్మెంట్ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో. మొత్తానికి మెదక్ చూసుకున్నాం, మెదక్ తెలంగాణలో ఇప్పుడు మెదక్ స్థానం వచ్చిపోతుంది. అసలు ఏంటి దాని అర్థం? ఇగో ఇప్పటి వరకు అది ఇటు వచ్చేసింది, జీరోకి వచ్చిందా, జీరో నుంచి వెళ్ళి మళ్ళీ ఒకటి ఆధిక్యంలో కొనసాగు. అంటే రౌండ్ కి కూడా అక్కడ ఫలితాలు మారుతా ఉన్నాయి. మెదక్ కు బీజేపీ రఘునందన్ రావు మంచి స్టఫ్ ఉన్నటువంటి వ్యక్తి, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. అయితే ఆయన పోటీ చేసిండు, గతంలో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఓడిపోయిండు. ఏదేమైనా దుబాకలు ఆ జిల్లా మొత్తం కూడా ఆయనకు పట్టున్నది, మెదక్ జిల్లా పట్టున్నది. అట్లాగనే అక్కడ బీఆర్ఎస్ కూడా ఎక్కువ పట్టుంటది. ఇక ప్రజలు 50-50 ఛాన్సెస్ గా ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఒక 1000 ఓట్లు అటు వెళ్తా ఉన్నాయి, ఒక రౌండ్ అయిపోయిన తర్వాత 1000 ఓట్లు ఇటు అవుతున్నాయి. ఏదేమైనా సాయంత్రం 5-6 గంటల వరకు అయితే ఆ బీఆర్ఎస్ ఫలితం అయితే అప్పటి వరకు వస్తుంది. ఇక ఈ మిగతా ఇవి మాత్రానికి ఖచ్చితంగా లీడింగ్ అయితే కొనసాగుతుంది. ఆల్మోస్ట్ బీజేపీ, కాంగ్రెస్ 8 స్థానాల్లో సముచిత అయితే ఉంది, ఎంఐఎం కాకుండా. మొత్తానికి ఫైనల్ రిజల్ట్ రావాలంటే మనం ఈవినింగ్ వరకు వెయిట్ చేయవలసింది. కానీ టఫ్ ఫైట్ స్టేట్ లోనో నెక్స్ట్ సెంట్రల్ లోనో నువ్వా నేనా అన్నట్టు బీజేపీ, కాంగ్రెస్ అయితే వెళ్తున్నాం. మొత్తానికి ఇప్పుడు ఈ మెదక్ సీట్ ఒకటి అందరికి ఒక ఉత్కంఠభరితంగా ఉంది. అది తెలియాలంటే మనం ఈవినింగ్ వరకు వెయిట్ చేయవలసింది. మళ్ళీ మినిట్ టు మినిట్ అప్డేట్ లో చెప్తూ ఉంటాం. అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్.